సార్ సరే అంటే జనరల్గా హార్డ్ హిట్టింగ్ మూవీస్ అన్నీ సేలబుల్ పాయింట్స్ లేకపోతే ఏదో ఆ, ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉండాలి థియేటర్స్కి రావాలంటే అని ట్రేడ్ అలా నడుస్తూ ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత అయితే టైటిల్ ట్రైలర్ కూడా చాలా ఆ, ఒక లైటర్ వేలో ఉన్నాయి. సో ఈ కంటెంట్తో ఆడియన్స్ని ఎంతవరకు అట్రాక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు? సార్ ఇది మీకు సినిమా చాలా ఎంగేజింగ్ ఉండబోతుంది. లైక్ ట్రైలర్ ఎలా ఉందో అలానే సినిమా అంతా ఉండబోతుంది. నెక్స్ట్ మరీ ప్రిడిక్టబుల్గా అలా ఏం ఉండదు సినిమా. అండ్ ఇంకోటి, ఒక లవ్ స్టోరీని ఒక కొత్త అద్భుతమైన లొకేషన్లో చూసేటప్పుడు డెఫినెట్గా ఆ థ్రిల్ వస్తుంది వ్యూవర్కి. అదే మా క్యాచ్ పాయింట్ అన్నమాట. అంటే ఈ కథని ఆ, అంటే ఎక్స్పీరియన్స్ చేయటానికి రావాలి అంటే వాట్ ఈస్ ద యువర్ కోర్ ఐడియా? అంటే లవ్ స్టోరీయా, ఇట్స్ మ్యూజికల్ స్టోరీయా? అదే సార్, మ్యూజికల్ లవ్ స్టోరీ బేసికలీ. మ్యూజిక్తో ఈ సినిమాని తరోగా ఎంజాయ్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ తోటే దీని మీద వర్క్ చేయడానికి ట్రై చేశాము. సో థియేటర్కి వచ్చిన వాళ్ళకి దే విల్ హ్యావ్ జాయ్ రైడ్, అంతవరకు వీ కెన్ ప్రామిస్. నరేష్, హలో. సో జాయ్ రైడ్ అన్నారు, నీకు రైడింగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా, సో అందుకే ఒప్పుకున్నావా? అలా ఏం లేదు. ఐ లైక్ రైడింగ్, ఎస్. అందుకే వాళ్ళు పాపం షూట్ పెట్టినా కూడా నేను కార్లో వెళ్ళిపోయాను వాళ్ళపై వరకు. 200 కిలోమీటర్స్ అనుకుంటా, 1100 చేంజ్. యా. అంటే కథలు ఓకే చేసే ప్రాసెస్లో అంటే మీరు చాలా సెలెక్టివ్గా అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు మీ చాయిస్ ఆఫ్ స్టోరీస్. కానీ వాట్ ఈస్ ద రీజన్? ఏంటి కాన్షియస్గా అలా తీసుకుందండి? అలా ఏం లేదు. నేను బేసిక్గా స్క్రిప్ట్లో ఉన్న కాన్వర్జేషన్ సెన్సిబిలిటీస్ చూస్తాను అనమాట. ద వే హౌ దే రైట్ ద స్క్రిప్ట్, డైలాగ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయా లేవా, చిన్న సెన్సిబిలిటీస్ న్యాచురల్గా ఉన్నాయా, సెన్సిబుల్గా ఉన్నాయా, నేను అవి బాగా చూస్తాను అనమాట యాక్చువల్గా. యా, అంటే స్క్రిప్ట్ ఓకే చేసే ముందు. మీకు ఈ సెన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఈ కథలోని మీ క్యారెక్టరైజేషన్ అనేది ఒక బిగ్గెస్ట్ అట్రాక్షన్ పాయింట్ ఈ కథ చెప్పడానికి కానీ నేను రావడానికి కానీ థియేటర్స్. సో ఏంటి మీ క్యారెక్టరైజేషన్లో ఉన్న కొత్తదనం ఏంటి? బేసిక్గా లైఫ్లో ఒకడు ఒక గోల్ని అచీవ్ చేయాలనుకున్నవాడు, సో లైఫ్లో చాలా హర్డిల్స్ ఉంటాయి ఒక గోల్ని అచీవ్ చేయాలంటే. ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వచ్చు, రిలేటివ్ సైడ్ నుంచి కానివ్వచ్చు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడు ఎలా ఫైట్ చేసి వాడి గోల్ని అచీవ్ చేసుకుని అందరినీ యాక్సెప్ట్ అయ్యేలా చేశాడో, దట్స్ లైక్ ఎవ్రీ, మీ లైఫ్లో నా లైఫ్లో అందరి లైఫ్లో ఉండేదే స్మాల్ జర్నీ. అందరు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఆ జర్నీ, ఆ క్యారెక్టర్ది. ప్రొడ్యూసర్ గారు అదండి. ట్రైలర్లో విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ కొంత క్యాస్టింగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. చిన్న సినిమాలు అంటారేమో కానీ చాలా చిన్న సినిమా కంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసినట్టు అన్నారు. పర్టికులర్లీ ట్రైలర్ విషయానికి వస్తే, కంటెంట్ విషయానికి వస్తే డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయండి. లాస్ట్ కిక్ చేసుకునే డైలాగ్ కానీ, పెళ్లి గురించి ఆవిడ చెప్పే డైలాగ్ కానీ, లేకపోతే అర్థం చేసుకోవడం గురించి చెప్పే డైలాగ్, అన్ని బాగున్నాయండి, ఇంట్రెస్టింగ్. ఈ మధ్య కాలంలో చూసిన ఆ పదం వాడను కానీ చిన్న సినిమాల్లో బాగా అపీలింగ్ గా అనిపించింది. ఒకటి హీరోయిన్ గారు చెప్పే ఒక డైలాగ్ ఒకటి ఉంది, నేను కష్టాలు కావల పిల్లలు అన్నట్టు చిన్న సినిమాలు కష్టాలు కావల పిల్లలు అంటారు. ఈ మధ్యన ఒకటి రెండు ఆఫీసుల్లో మిమ్మల్ని చూసాను కూడా, ఒకళ్ళే వస్తున్నారు, ఏదో కలుస్తున్నారు, వెళ్తున్నారు. ఏంటి అసలు దాని అది నా చాయిస్ సార్ యాక్చువల్ గా. అంటే ఏంటంటే అన్ని పనులు నేర్చుకోవాలనుకున్నాను, ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్. ఎలా ఉంటుంది, ఎవరెవరితో మాట్లాడాల్సి వస్తుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అనే అనేలాగా ఐ వాంటెడ్ టు లర్న్. అందుకోసమే ఐ రీచ్డ్ అవుట్. కరెక్టే, మిమ్మల్ని నేను కూడా కలిసాను రెండు చోట్ల. సో అందుకని నేనే డైరెక్ట్గా వెళ్ళి కలవడము, నేనే డైరెక్ట్గా అందరిని ఇంట్రడ్యూస్ చేసుకోవడము, టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ అనేది ప్రతి వాళ్ళ దగ్గర తెలుసుకోవడం కోసము. అంటే సీనియర్ మోస్ట్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి నాకున్న డౌట్స్ని కొంచెము వెరిఫై చేసుకోవడానికని మీట్ అవుతున్నాను. ఎస్, నా సినిమాని నిజం చెప్పాలంటే చిన్న సినిమా అని నేను అనలేకపోతున్నానండి. ఇది చిన్న సినిమా కాదు, అలానే పెద్ద సినిమా కాదు. ఐ హ్యావ్ స్పెండ్ గుడ్ అమౌంట్ ఓన్లీ బికాస్
నాకు ఎక్కడ ఆర్టిస్ట్ విషయంలో కానీ, టెక్నీషియన్స్ విషయంలో కానీ, లొకేషన్స్ విషయంలో కానీ ఈ 3 చోట్ల కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నాను. అందువల్ల నా బడ్జెట్ చిన్న సినిమాని దాటేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు లెస్ దెన్ 1 మంత్ లోకి వచ్చేసింది రిలీజ్. మీరు అంటున్నారు కదా నేర్చుకోవడానికి వెళ్ళారని చెప్పి, నేర్చుకున్నారా, ఎక్కువ నేర్పించారా? నేర్పిస్తూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నాను. సో ఐ థింక్ ఇట్ ఎండ్స్ ఎట్ ద డే ఆన్ 22nd August. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నటిస్తున్నారు కదా, అవునండి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చు. ఆ, అంటే అలా చెప్పలేం సార్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఓకే, మీకు ముగ్గురు లీడ్స్ కనబడుతున్నారు కాబట్టి అలా ఆ థాట్ వచ్చిండొచ్చు, కానీ యా కొంచెం అలాంటి లవ్ స్టోరీ అయితే కాదు. రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. Rabia. Here. Hi, myself Hemamali here. First of all, congratulations for the Stride Telugu movie. Thank you. How you get the offer actually? Who approached you? So suddenly one day a ma'am just called me randomly. I think she spotted me in some advertisement commercial. So I had told her that I'm just entering. I am doing a film in Tamil, but she told me about the project. Somehow she just spotted me and she wanted me to play. She thought I would be apt. I'm really glad they chose me. All the very best. Thank you. Raja garu. సార్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే చూసింది 2 గ్లిమ్స్ లోనే చూసాం. సో యు ఆర్ ట్రైయింగ్, తనని ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది ఆ గ్లిమ్స్ పరంగా చూసుకుంటే. కొంచెం చూసారు కాబట్టి ఆ కొంచెం కూడా చెప్పడం కరెక్ట్ కాదు కదా. అంటే అలాగే ఉండబోతుందా? అంటే ఇన్ లైఫ్ వీ టెల్ టు మీట్ పీపుల్. సమ్ పీపుల్ విల్ ట్రావెల్ విత్ us ఫర్ లాంగ్ టైమ్. సమ్ పీపుల్ కొద్ది రోజులే ట్రావెల్ చేసి వెళ్ళిపోతారు. మూవీలో ఐఎమ్ పాసింగ్ క్లౌడ్ లాగా అంటారు. పాసింగ్ క్లౌడ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నరేష్ గారు. సార్ హాయ్ అండి. యాక్చువల్లీ మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కానీ ఏదన్నా కానీ ఒక పెక్యులర్ స్టోరీ ఉంటుంది మీ పరంగా. అంటే మీరు ఎలా ఉంటారో మీ స్టోరీ కథల్లో కూడా ఆల్మోస్ట్ మీ క్యారెక్టరైజేషనే అందులో కూడా కనిపించేటట్టే ఉంటుంది. ఇస్ దేర్ ఎనీ సిమిలారిటీస్ ఫర్ వరుణ్ అండ్ నరేష్? సేమ్ టు సేమ్ క్యారెక్టర్, అసలు ఏం చేంజ్ లేదు. బేసిక్గా వాడు మ్యూజిషియన్, నేను యాక్టర్ అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఉమాదేవి గారు, ట్రైలర్లో చాలా చూసాము. ఫస్ట్ నాకు క్వశ్చన్ ఏంటంటే, తెలుగులో చాలా మంది యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, రబియా ఖాటూన్ని క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు నచ్చింది అమ్మాయి. సో స్టోరీకి ఏదైనా రిలేటబుల్? అమ్మాయి అంతే, ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఓకే. అండ్ కూలీ అప్రోచ్ అయ్యాను, ఓకే అనేసింది. తర్వాత ఇంకొక అమ్మాయి గురించి ఆలోచించే అవకాశం దొరకలేదు. నేను తమిళనాడులో ఉంటానండి, నేను చెన్నైలో ఉంటాను. అమ్మాయి చెన్నై అమ్మాయి. ఓకే. కూలీ అనే ఒక సినిమా వస్తుందండి ఓకే. August 14th. సో ఆ వైబ్లో ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు. నెక్స్ట్ వీకే ఈ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. సో ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్లు ఉంటాయి అనుకుంటున్నారు, లేదంటే ఈ సినిమా ఫ్రెష్గా ఉంటుందా? నా సినిమా ఫ్రెష్గా ఉంటుందనే ఫీల్ అవుతున్నాను. నా సినిమా చాలా ఒక డిఫరెంట్ అయిన, అంటే చాలా రోజులైంది, చాలా ఇలా ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి చూసే సినిమా అని నా నమ్మకం. సో అందుకని ఎవరు 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 వస్తున్నారు ఏంటి అనేది చూడకుండా మాకు వీలైన డేట్ని చూసి పెట్టేశాము. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రాజా గారు, నార్మల్గా అమ్మాయిలను ప్రపోజ్ చేయాలంటే రోజెస్ ఇస్తారు, మీరు మందారం పువ్వు ఇచ్చారు, రీజన్ ఏంటి? ఆఫీస్లో వెళ్ళేదారిలో అది ఒక్కడే దొరికింది. సో నాట్ అది డైరెక్టర్ గారిని అడగాలి, దానికి ఏమైనా సింబాలిక్ రీజన్ ఉందేమో అంటే స్టోరీకి ఏమైనా రిలేటబుల్? ఓకే. రబియా, బిఫోర్ యూ ఎంటర్డ్ ఇంటూ ఫిలిమ్స్ యూర్ డూయింగ్ యాడ్స్ కదా, సో యాడ్స్ నుంచి ఫిలిమ్స్కి వచ్చారు. సో ఏమైనా చేంజెస్ అనిపించిందా? నెక్స్ట్ ఫర్దర్గా తెలుగు సినిమాల్లో కంటిన్యూ అవుతారా? ఇది డెబ్యూ ఫిలిం కదా. Definitely, yeah. Modeling, that's how I was found, but that's totally different. This is a totally different arena. It's more serious work. We have to get into characters and portray, be a convincing character. So it's a totally different field. But I'm really glad I'm here. I'm absolutely enjoying being here. విపిన్ గారు,
నరేష్ అగస్త్యాన్ని క్యాస్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పేశాడు, ఇది ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ అని. అయితే మంచి బాగా యాక్ట్ చేయగలిగిన యాక్టర్ గురించి చూస్తున్నాము, హూ కెన్ హోల్డ్ దిస్ క్యారెక్టర్ అండ్ టేక్ ఇట్. అంటే ఆ క్యారెక్టర్ రెస్పాన్సిబిలిటీని తన షోల్డర్స్ మీద తీసుకెళ్ళగలిగినటువంటి ఒక ఆర్టిస్ట్ కోసం వెన్ యువర్ డిస్కసింగ్ నరేష్ అగస్త్య ఆప్షన్ వచ్చింది. ఐ హ్యావ్ సీన్ హిజ్ ప్రీవియస్ వర్క్స్, ఆల్మోస్ట్ అన్నీ చూశాను. సో ఐ లైక్ హిజ్ యాక్టింగ్ అండ్ ద వే హీస్ టైమింగ్ హిజ్ పర్ఫార్మెన్స్. సో అప్పుడు అలా అప్రోచ్ అయ్యి నరేట్ చేశాము. జస్టిన్ ప్రభాకర్ గారు ప్రీవియస్గా డియర్ కామ్రేడ్ అండ్ రాధేశ్యామ్ అని ఒక 2 ఫిల్మ్స్ చేశారు తెలుగులో. సో ఆయన చాలా రోజుల తర్వాత మీ సినిమాతో మ్యూజిక్ ఇస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది మ్యూజిక్? మీరు ఆల్రెడీ 2 songs విన్నారు. There are 3 more songs that are coming. The soul of this film is music అండి. అండ్ మేము ఆయన పైన పెట్టుకున్న నమ్మకం ఆయన 100% he delivered. నరేష్ గారు, హలో బ్రో. హాయ్. రీసెంట్గా సయ్యారా అని ఒక సినిమా వచ్చింది హిందీలో. అవును. సో అది మ్యూజికల్ ఫిల్మే. మ్యూజిక్ ఫిల్మ్స్ చాలా రేర్గా వస్తాయి, కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అది సాడ్ ఎండింగ్ ఉంటుంది, ఇది కూడా సాడ్ ఎండింగ్ ఏనా ఉండేది? సాడ్ ఎండింగ్ అంటే లైక్ ఫీల్ గుడ్ ఉంటుంది ఎండింగ్ ఉంది. అంటే మనకి తెలుగు ఆడియన్స్కి అదే కావాలి, మనకి రూటెడ్లో అది ఉంది కదా, సాడ్ ఎండింగ్స్ మనకు నచ్చవు. అంటే వేరే ఫిల్మ్స్ కూడా తెలుగులో ఎంకరేజ్ చేస్తున్నారు కదా. అవును. సో ఇది అలా ఉండబోతుందా అని అడిగాను. అంటే వేరే అర్థం కాలేదు, సారీ. సాడ్ ఎండింగ్ ఫిలిమ్స్ కూడా తెలుగులో ఈ మధ్య ఈ ఫిలిం అయితే అలా లేదు. యా, బి గుడ్ ఎండింగ్. నరేష్ గారు, హలో అండి. సో ట్రైలర్ చాలా సింపుల్గా ఒక చక్కగా ఒక పోయిట్ లాగా, సో ఒక మంచి ఆర్ట్ ఫిల్మ్ లాగా కనబడుతుంది. సో అదే ఆడియన్స్ కనెక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఒక లవ్ స్టోరీ చూసిన ఒక ఫీలింగ్ కలగబోతుంది అనేది అర్థమవుతుంది ట్రైలర్ చూసిన తర్వాత. డైలాగ్స్ కావచ్చు, సో ముఖ్యంగా హీరోయిన్ డబ్బింగ్ విషయంలో, వాయిస్ విషయంలో సో చాలా అట్రాక్టివ్గా ఉంది. బయట నుంచి విన్నా కూడా ఆ వాయిస్తో ఏంటి చూడాలనిపించేలా సినిమా మీద ఒక అట్రాక్షన్ తీసుకొచ్చారు. సో మీరు చేసిన మిగతా సినిమా కంటెంట్తో పోలిస్తే ఇది ఒక మీకు మంచి హిట్ వస్తుందని ఎందుకు బలంగా నమ్ముతున్నాం. సో లవ్ స్టోరీ కావచ్చు, ఇప్పుడంతా కూడా ఈ ఆడియన్స్ కూడా చాలా యాక్షన్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు చూసి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలని ఆసక్తితో చాలా మంది ఎదురు చూస్తున్నారు యూత్స్ కూడా. సో అది అందరికి కనెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక లవర్ బాయ్ ఇమేజ్ కోసం నరేష్ ఎంత తప్పిస్తున్నారు? అలా ఏం లేదండి, నేనేం తప్పించట్లేదు. బేసిక్గా ఐ చూస్ స్క్రిప్ట్స్ అండి, అంతే. అంటే నాకు అట్లా ఈ రోల్ చేయాలి, ఈ రోల్ నాకు ఏదైనా 40-50 ఒక 7 years పాప ఉన్న రోల్ వచ్చినా కానీ నేను చేస్తాను. నాకు అలా బ్యారియర్స్ ఏం లేవు, గ్లామ్ రోల్స్ చేయాలి అట్లా ఏం లేదు. కోర్ అంటే లైక్ స్క్రిప్ట్ టు ద కోర్, న్యాచురల్ అంటే రియల్ ఫిల్మ్ మేకింగ్, నేను అది బాగా లవ్ చేస్తాను అనమాట. ఒకవైపు వెబ్ సిరీస్ అంటే మీకు వచ్చిన కంటెంట్, మీకు నచ్చిన కంటెంట్ వెబ్ సిరీసా, థియేట్రికల్ ఫిల్మా, ఓటీటీ అనేది పక్కన పెడితే, సో ఒక మంచి కంటెంట్ ఆడియన్స్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు నమ్మిన కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ రీచ్ అవుతుంది అనేది అది నా చేతిలో లేదండి. ఆడియన్స్ ఇస్ ఆన్సర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అంటే మనం వర్క్ చేసేది అయితే 100% అది సక్సెస్ అవ్వాలనే వర్క్ చేస్తాం మనం అన్ని నమ్మకం పెట్టి. బట్ ఎండ్ రిజల్ట్, సో మనం సాటిస్ఫై అయ్యేది వేరే ఉంటుంది, కమర్షియల్ థింగ్ వేరేలా ఉంటుంది. బేసిక్ అయితే మనం సాటిస్ఫై అయితే చాలు, 100% చేసామని చెప్పి మనకు కాన్ఫిడెంట్ ఉంటే చాలు. బట్ రిజల్ట్ కమర్షియల్ పరంగా ప్రాఫిట్ వస్తే యాజ్ అ ప్రొడ్యూసర్స్కి హ్యాపీ, రికవరీ అయినట్టు అట్లా. సో డైరెక్ట్ సో పెన్ అని పెట్టుకుంటే బాగుంటుందేమో, చాలా బాగా రాస్తారు. నాన్నగారు అలా పెట్టలేదు, అది మీరు మార్చుకోవచ్చు అనుకోవచ్చు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఒక లవ్ స్టోరీకి ఉండాల్సినటువంటి లక్షణాల్లో, సో ముందు కాస్టింగ్ కావచ్చు, మ్యూజిక్, డైలాగ్స్ అవన్నీ కూడా సో ఇంట్రెస్ట్గా తీసుకెళ్తున్నారు. సో దీనికోసం సో ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ జరిగిందంటే ఒక ప్రాపర్ లవ్ స్టోరీని మేక్ చేయడానికి సో మ్యూజిక్ పరంగా, డైలాగ్స్ పరంగా ఎట్లా చేశారు? అదే సార్, నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమాకి చాలా అన్ని కుదిరాయి బేసిక్లీ ఆర్టిస్టుల దగ్గర నుంచి. అంటే ఇలాంటి కథల్ని యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్తో మొదలు పెట్టుకొని కథ స్టార్ట్ అయిందే ఉమా గారితో. ఆవిడే నాకు అవధానంలో సమస్య పూరణంలో చెప్తారు కదా, కండిషన్స్ పెట్టి పద్యం రాయమంటారు కదా, అలా కండిషన్స్ పెట్టి కథ రాయమన్నారు. ఆ కండిషన్స్తో ఈ కథ నేను ఆవిడ దగ్గర తీసుకెళ్ళాను అండ్ షీ లైక్ ఇట్. అండ్ అక్కడి నుంచి ప్రాసెస్ సీమ్లెస్గా జరిగిందండి.
వి నెవర్ లుక్ బ్యాక్, వి డి నాట్ కాంప్రమైజ్. ప్రొడ్యూసర్ గారు 4 లైన్ చెప్తే మీరు కథ లైన్ లైన్ కాదు, వైలెన్స్ ఉండకూడదు ఇలాంటి కండిషన్స్ పెట్టి కమ్అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. అంటే ఒక ఫీల్ గుడ్ ఫిలిం కావాలి నాకు అని ఆవిడ అడిగినప్పుడు ఐ హ్యాడ్ టు కమ్అప్ విత్ దిస్ లైన్. ఉమాదేవి గారు, ఒకప్పుడు ఇలాంటి సినిమాలు కె విశ్వనాథ్ గారు తీసేవారు, మ్యూజిక్ సంబంధించి ఇట్లా ఒక హార్ట్ లాగా ఉండేది. కానీ అప్పట్లోనే థియేటర్కి ప్రేక్షకులు రావాలంటే రాని పరిస్థితి ఉండేది. ఒక వారం రోజులు పోతే కానీ బాగా కొంత ఇదైతేనే అప్పుడు వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవాళ సినిమా వేస్తే రేపు పొద్దున థియేటర్లు ఉండలేని పరిస్థితి. సో ఇది ఎంతవరకు కమర్షియల్ మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అది డిఫరెన్స్ ఏంటంటే ప్యాషన్ తోటి వచ్చినప్పుడు ముందు ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసేసుకుని ఆ తర్వాత కమర్షియల్ ఆస్పెక్ట్లోకి వెళ్దామన్న ఉద్దేశంతో వెళ్ళాను సార్. సో దిస్ ఇస్ ఫుల్ఫిల్ మై ప్యాషన్ టు డూ సంథింగ్ వెరీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ గుడ్ కాస్టింగ్ అండ్ గుడ్ స్టోరీ అనుకున్నాను. అది సక్సెస్, ఐఎమ్ సక్సెస్ఫుల్ అకార్డింగ్ టు మీ. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు కమర్షియల్గా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పించ్ లేకుండా మీరు ఉంటేనేమో ఆలోచించనేమో ఇలాంటివి తీసుకెళ్తానేమో, బట్ లేకుంటే మేబీ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. బట్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ బికాజ్ ఒకప్పుడు విశ్వనాథ్ గారు అలా అనుకుంటే శంకరాభరణం సినిమా చూస్తే మీరు 15 రోజులు ఎవరు థియేటర్కి రాలేదు. ఆ రోజుల్లో థియేటర్లో సినిమాలు ఉండేవి. 15 రోజులు ఏంటి, ఎన్ని రోజులైనా ఉంచేవాళ్ళు. సో 15 రోజుల తర్వాత కంటిన్యూస్గా 365 days ఆడింది అది. సో అంటే చాలా మంది ఉన్నారు, ఇంకా ఇలాంటి సినిమాలు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలిసి వాళ్ళు థియేటర్స్ వచ్చేదాకా నాకు థియేటర్స్లో ఈ సినిమా ఉంటే ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్. మీరు ఫ్యాషన్తో అంటున్నారు కదా, కానీ ఇప్పుడు మొత్తం కూడా ఎవరైనా ఆలోచించేది డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ కమర్షియల్గా ఆలోచిస్తారు. వాళ్ళకి వర్కౌట్ అవుతేనే థియేటర్లో ఉంచుతారు. అదైతే కరెక్ట్ అండి. ఎక్కడికి వెళ్ళినా కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు ఈ సినిమాలోనే అంటున్నారు అనుకోండి. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. I'm okay with it. I have done what my heart asked for. And I'm sure my audience will definitely encourage me. ఇందాక అన్నారు కదా, అంటే ఫస్ట్ 1 week 2 weeks ఆడలేదు అని. అది విశ్వనాథ్ గారిని మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అది శంకరాభరణం ఒక్క సినిమాకే జరిగిందండి. ఆ తర్వాత ఆయన అలాంటి సినిమాలు చేసిన అన్ని సినిమాలకి ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. సో ఆడియన్స్ కుడ్ రిలేట్ విత్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. అప్పుడే అలా జరిగినప్పుడు ఇప్పుడు డెఫినెట్గా జరుగుతుంది అని అనిపిస్తుంది. నరేష్ చెప్పండి. అందరూ కొద్దిగా కమర్షియల్గా ఆలోచిస్తుంటారు, మీరేంటి ఇలా? ఏమో సార్, నిజంగా నాకు తెలియదు. I'll go with the flow అంతే. Like when I like the script, I'll just go and do my work అంతే, sincerely.